అధ్యక్ష చివరిగా నేను చెప్పే మీ ఇద్దరికి ఉన్నది అది. ఓకే ఓకే చివరిగా అధ్యక్ష నేను అడిగి ఏం కావాలి అడగండి, చేసేస్తానని చెబుతున్నారు మినిస్టర్ గారు. అధ్యక్ష వక్ఫ్ బోర్డులో చేసేసాం, సంతోషం అధ్యక్ష. మీరు ఈ రకంగా నాకు హ్యాపీ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అది చాలా అవసరమైన అవసరం అధ్యక్ష. వక్ఫ్ బోర్డులో అయితే ఎన్నో ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష, ఇప్పటి వరకు ఖాళీ లేవు. వక్ఫ్ బోర్డులో ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళు కానీ చెప్తా 2 నిమిషాలు అధ్యక్ష. ఆ గ్యాప్ ఫిలప్ చేయడం వల్ల వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ కూడా అన్యాక్రాంతం కూడా అవుతా ఉన్నాయి అధ్యక్ష. చేస్తానంటున్నారు. చివరిగా ఏమంటే ఉద్యోగ శాఖలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగులు ఉన్నాయి ఉపాధ్యాయుల్లో. ఆ ఎస్టీ ఎస్టీ బ్యాక్లాగ్ కూడా ईसाक भाषा अब हमेशा वो बोर्ड के बारे में पूछते, मैं जवाब देता, क्वेश्चन को आंसर को रिलेटेड नहीं आता. क्वेश्चन वो एक पूछते, मैं एक बोलता हूँ. अब क्या क्वेश्चन पूछे, मैं सभी लोग अंदर उన్నారు, मैं क्या क्वेश्चन पूछा. సార్ ఉర్దూ భాష తెలంగాణ ఉన్నప్పుడు ఉన్నది, తెలంగాణ రిప్రజెంటేషన్ వచ్చేది. నాకు ఇంతవరకు ఒక ఉర్దూ భాషలో ఒక రిప్రజెంటేషన్ రాలేదు. ఏ అప్లికేషన్ తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి మనకు రాయలసీమలో కానీ ఆంధ్రలో కానీ తెలుగు భాష ఎక్కువ మాట్లాడుతున్నాం. వాడకంలో తెలుగు ఉంది కాబట్టి తెలుగు భాషనే వస్తుంది ఎక్కువగా రిప్రజెంటేషన్స్. కాబట్టి ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళు తక్కువ రాదు. समझो भाई, समझो मालूम है तो बोलो. కదా ఉర్దూ మాట్లాడే వాళ్ళు మనం ఇద్దరే ఉంటాం. ఉర్దూ భాష ప్రమోట్ చేయాలంటున్నాం. कौन बात कर रहे हैं, न्यू लेना पड़ती वो तो बात कर रही न्यू. नहीं भाई समझो, ठीक समझो प्लीज. సార్ మళ్ళా సార్ వాళ్ళ సెకండ్ లాగా చెప్పి సార్ మై సమझो भाई समझो బయట యార్ చెప్తా సార్. ఆయన గౌరవ సభ్యులు నేను సమాధానం చెప్తా అంటాడే కదా సార్. మనమిద్దరమే తెలుగులో మాట్లాడకూడదు సార్, మనం కూడా ఉర్దూ బోల్డమై. 2001లో నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూర్చోండి బయట పోయి సార్ స్పీకర్ బయట అర్థం చేసుకోవాలి. మినిస్టర్ గారు మాట్లాడుతుంటే కూర్చోకుండా చెప్తాను, టైం లేదండి. ఏంటి మీ క్వశ్చన్ అంటే చెప్పండి. అదే అధ్యక్ష, వక్ఫ్ బోర్డు పోస్టులన్నీ ఫిలప్ చేయాలి, ఉర్దూ ఏ ఖాళీలు ఉన్నాయి అన్ని ఫిలప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే మెయిన్ అదే. क्या बोले आप समझा नहीं, मतलब जब रिपीट చేయమంటారు సార్. उर्दू తెలుగు में बोलो, उर्दू बोलो, पूरा समझ गया. उर्दू बोलो. हाँ क्या समझा रहे मंत्री गारू, वजीर साहब आपसे बड़ा मेरी मेहरबानी गुजारिश है, जितने उर्दू में वैकेंसीज है आंध्र प्रदेश में सेकंड लैंग्वेज उर्दू अनाउंस करके उसके वजह से नहीं मेरा कंप्लीट नहीं हुआ हजरत, बड़ा है मेहरबानी, मेरा मौका दे दिया, ये कंप्लीट करने दो हजरत. नहीं आप डायरेक्ट बोले, बड़ा बैठो, बैठो, बैठो. बड़ा मेरे मेहरबानी से क्या है तो मेरी गुजारिश ऐसा है. बैठो तुम बैठो, अब बैठो बोलो सर, बैठो. సార్ మీరు కూడా హిందీ మాట్లాడుతున్నారు, చైర్మన్ గారు కూడా హిందీ మాట్లాడుతుంటే. बड़ी खुशी की बात है, आप तो फिलअप कर तुम को बोल दिए, मैं क्या बोलता हूं तो एक थोड़ा చెప్పారు కదా. ఇప్పుడు తెలంగాణలో ఉండి ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు, ఆ లాంగ్వేజ్ ఇక్కడ లేదు. ఇప్పటి వరకు వినండి, ఈ సభ వచ్చిన తర్వాత కరస్పాండెన్స్ లేదు, దాని అవసరం లేదు కాబట్టి ఫిలప్ చేయలేదు. అవసరం ఉంటే ఫిలప్ చేస్తారు. అది ఒకటే కదా సార్. ఓకే, సమస్య ఒకటే సార్. ఇప్పుడు నేను చెప్పేది ఇసాక్ భాషని అడగకూడదని చెప్పడం లేదు సార్. అడగండి, రూల్ అడుగుతున్నాడు. మీరు క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్పినారు. నేను 2001లో ఉర్దూ భాషను రాష్ట్రమంతా కడప కానీ, కర్నూలు కానీ, కరీంనగర్ కానీ, సార్ నిజామాబాద్ కానీ ఎక్కడ అడిగితే అక్కడ నన్ను ప్రశ్నిస్తే అన్ని జిల్లాల్లో కూడా ఉర్దూ 2వ భాషగా ఏర్పాటు చేసిన ఘనత నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు, నేను చేశాను. సగౌరవంగా చెప్పుకుంటాడా. కాబట్టి ఉర్దూ భాష సెకండ్ లాంగ్వేజ్ చేసింది నేను. రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిపోయింది, మనం సపరేట్ అయిపోయినాం. తెలంగాణలో ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉర్దూ భాష మాట్లాడే తక్కువ ఉన్నారు. కాబట్టి మనకు వచ్చే రిప్రజెంటేషన్ కూడా ఉర్దూలోనే వస్తుంది, తెలుగులో వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈయన అడిగిన ప్రశ్న ఏం సార్ మీకు తెలుసు కదా సార్. అడిగిన క్వశ్చన్ చూడండి సార్, మీరు పోస్టర్ గురించి ఉర్దూలో వక్ఫ్ బోర్డులో ఉర్దూ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయా, రిఫ్లెక్ట్ చేశారా అని. లేవయ్యా బాబు, ఉర్దూ వక్ఫ్ బోర్డు ఇది ఎంపవర్, అది వక్ఫ్ బోర్డు ఉంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు నిర్ణయం తీసుకొని మాకు ఇస్తే తయారు చేస్తాము. అంతేగాని
ఓకే ఓకే ప్లీజ్ థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఓకే. క్వశ్చన్ నెంబర్ 14016 గొట్టిపాటి రవి గారు. సార్ చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. ఏపీ డిస్కౌంట్స్ మెటీరియల్ స్వీకరణ కోసం ఏపీఆర్సీ యొక్క కాస్ట్ డేటాను మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ పరిగణలోకి తీసుకోవడమైంది. రెండవ ప్రశ్నకి సమాధానం అవునండి. ఏపీ డిస్కౌంట్స్ మెటీరియల్ కోసం M+6, M+9, M+12 విద్యుత్ టవర్ల నిర్మాణంలో ఏపీఆర్సీ జారీ చేసిన నిబంధనలు అనుసరించడం జరుగుతుంది. 3 ప్రశ్నలకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. 4వ ప్రశ్నకు సమాధానం జియోగ్రఫికల్ కండిషన్స్ మరియు ఒక్కొక్క ఫీల్డ్ రిక్వైర్మెంట్లను బట్టి కొన్ని మెటీరియల్స్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ భిన్నంగా ఉండవచ్చు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరణ మరియు రవాణా ఛార్జీల ఆధారంగా డిస్కమ్ల నుంచి డిస్కమ్ల రేట్లు మారవచ్చు. చివరి ప్రశ్నకు సమాధానం 100 స్క్వేర్ mm మరియు 55 స్క్వేర్ mm వైర్లను ట్రాన్స్ఫారాలతో ఉపయోగించడం లేదు. అయితే అవి కండక్టర్లు విద్యుత్తును ప్రసారం చేయడానికి హైటెన్షన్ లైన్లు స్ట్రింగ్ చేయడానికి ఉపయోగించబడుతున్నది. ఈ కండక్టర్ ధరలు క్రాస్ సెక్షనల్ వైశాల్యం మరియు కండక్టర్ యొక్క కరెంటును క్యారీ చేసే కెపాసిటీ 48,000 నుంచి 1,00,000 వరకు ఉంటాయి. ఓకే రాజేంద్ర గారు. అధ్యక్ష, రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మౌలికమైన అంశంగా విద్యారంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందనే దాంట్లో సందేహం లేదు అధ్యక్ష. మరి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ ఇప్పుడున్న కూటమి నాయకత్వంలో అభివృద్ధి చెందాలంటే విద్యా శాఖ చాలా బాధ్యత వహించాల్సిన అవసరం, బాధ్యత వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా విద్యుత్ శాఖ వహిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంఘం జారీ చేసినటువంటి కాస్ట్ డేటా ఈ 3 డిస్కమ్లు ఏపీ సిపిడిసిఎల్ కానీ, ఏపీ ఎస్పిడిసిఎల్ కానీ, ఏపీ ఈపీడిసిఎల్ కానీ కాస్ట్ డేటాని అన్ని ప్రాంతాలకి ఒకే రకమైనటువంటి కాస్ట్ డేటా ఉందా లేదా అనేది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను. అంతేకాకుండా పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటాకి మన రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటాకి ఏదైనా తేడా ఉందా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అసలు ఈ కాస్ట్ డేటా జనరల్గా పబ్లిక్ హీరింగ్స్ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష జనవరిలో. బిఫోర్ జనవరికి డిసెంబర్లో వాళ్ళ శాఖాపరమైనటువంటి అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఎక్స్కలేషన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఇప్పుడు మంత్రి గారు సభకు తెలియజేసినట్టుగా ఏమైనా వేరియేషన్స్ ఉంటే కాస్ట్ డేటాలో దాన్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. దాన్ని పరిగణలో తీసుకొని స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో ఈ కాస్ట్ డేటాని ప్రతి ఏప్రిల్ లోపల ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. ఆ కాస్ట్ డేటా అనేది ఏప్రిల్లో ప్రకటించారా లేదా 2025లో అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాం. అంతేకాకుండా వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ కాస్ట్ డేటాలో? పక్క రాష్ట్రంలో ఆల్రెడీ మంత్రి గారి నోటీస్లో ఉంటే పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాస్ట్ డేటా ఏంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాస్ట్ డేటా ఆన్ వేరియస్ ఇది మిషనరీ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ వారి నోటీస్లో ఉంటే చెప్పవలసిందిగా మీ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష. నమస్కారం. రాంబాబు రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పెట్టిన కాస్ట్ డేటా ప్రకారమే అమలు చేస్తున్నామని చెప్పి టెండర్లు కానీ లేకపోతే పరికరాల కొనుగోలు కానీ అమలు చేస్తున్నామని చెప్పి మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 3 విద్యుత్ డిస్కంలలో ఒక్కొక్క పరికరానికి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కానీ వైరుకు కానీ పోల్స్ కానీ టవర్స్ కానీ రకరకాల వేరియేషన్ ధరలు ఉన్నాయి అధ్యక్ష. అంటే విద్యుత్ నియంత్రణ మండలి రవాణా ఛార్జీలు కానీ ధర కానీ మొత్తం అన్నీ కూడా కలుపుకొనే ఆవరేజ్గా ఒక ధర నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. కానీ కొన్ని ప్రాంతాల్లో M3 టవర్స్ సంబంధించి సిపిడిఎస్